మన హెల్త్ అంతా కొలన్ మీద ఆధారపడి ఉంటది. అందుకే హ్మ్. వెనకట ఆయుర్వేద వైద్యులు చెప్పేవాళ్ళు గదా! మలబద్ధకం లేకుంటే ఆరోగ్యం బావుంటది అని. అవును. మల విసర్జన కార్యక్రమం. ఫస్ట్ డాక్టర్ అడిగేది "మీ మోషన్ సరిగ్గా పోతున్నారా?" అవును. ఇట్లాంటియన్ని. ఇట్లా కన్ను, తర్వాత నాలుక తెరవమనడం ఎందుకంటే హిమోగ్లోబిన్ కరెక్ట్ ఉందా లేదా? ఓకే. ఇట్లాంటియన్నీ ఉంటాయన్నట్టు. అయితే ఈ బ్యాక్టీరియాకు బతకడానికి ఫుడ్ ఇయ్యాలి గదా మనం. హ్మ్. దానికిష్టమైన ఫుడ్ ఏందంటే సింపుల్. ఎవరైనా జేసుకోవచ్చు. రాత్రి అన్నం వండిన తర్వాత ఆ నీళ్లు పోయాలి హ్మ్. చల్లారినంక. నీళ్లు పోసినంక మార్నింగ్ ఆ నీళ్లేమన్నా మిగిలితే తీసేయాలి. హ్మ్. చాలా వరకు అబ్జర్వ్ అయితాయి. అన్నం అంతా తడిసి ముద్దయితది. హ్మ్. అందులో పెరుగు కలుపుకొని హ్మ్. సూర్యోదయం కాంగానే తినేసేయాలి. హ్మ్. ఇంకా సూర్యోదయానికంటే ముందు తిన్నా బెటరే. బావుంటది. కాకుంటే జీర్ణశక్తి ఎప్పుడుంటదంటే సూర్యోదయంతో పాటు పెరుగుతా ఉంటది. ఓకే. ఎందుకంటే చాలామంది హెవీ బ్రేక్‌ఫాస్ట్ జెయి, మీడియం లంచ్ జెయి, డిన్నర్ చాలా అవును. తక్కువ తక్కువ తినాలి లైట్ ఫుడ్ అండి. అనేవాళ్ళు. హెవీ బ్రేక్‌ఫాస్ట్ అక్కర్లేదు. లంచ్ గూడా మనకెంత అవసరమో అంతే తినాలి. డిన్నర్ మాత్రం ఖచ్చితంగా 6 బిఫోర్. 6 బిఫోర్ ఏం తినాలి? రైస్ గాదు, హ్మ్. మటన్ గాదు, హ్మ్. చికెన్ గాదు, మిల్లెట్స్ అసలే కాదు. హ్మ్. చాలా లైట్ ఫుడ్. ఓట్స్ తినొచ్చు, ఓకే. యాపిల్స్ తినొచ్చు, ఫ్రూట్స్, వెజిటబుల్స్ బాయిల్డ్ వెజిటబుల్స్ తినొచ్చు. ఇది డిన్నర్. రైస్ ఎందుకు తినకూడదంటే, ఎప్పుడైతే సన్‌సెట్ అయితుంటదో జీర్ణశక్తి తగ్గుతది. తగ్గిపోతుంది. అప్పుడు తింటే కార్బోహైడ్రేట్ మెటబాలిజం అనేది సరిగుండదు. హ్మ్. నాన్ వెజ్ ఎప్పుడు తినాలి? బెస్ట్ ఆఫ్టర్‌నూన్. టైమ్ మార్నింగ్ బ్రేక్‌ఫాస్ట్ ఓకే. నాన్ వెజ్జా సార్? నాన్ వెజ్. హ్మ్. సెకండ్ లంచ్. ఓకే. దట్ టు 2:00 బిఫోర్. ఓకే. డైజెషన్‌కి చాలా టైం పడతది. హ్మ్. అవును. నాన్ వెజ్ చాలా టైం ఇప్పుడు పడుతుంది. మటన్ అయితే అసలు 20 గంటలు పడతది. హ్మ్. చికెన్ కొంచెం తక్కువ పడతది. ఫిష్ కూడా కొంచెం తక్కువ పడతది. నీ ప్రోటీన్ మెటబాలిజం కరెక్ట్ ఉన్నట్టయితే. హ్మ్. అందుకని ఎప్పుడు ఆపేయాలంటే మాక్సిమం 1-2 వరకు ఆపేసేయాలి నాన్ వెజ్ తినడం. హ్మ్. నిద్ర 7 అవర్స్ ఉండాలి. హ్మ్. 7-9 అవర్స్. హ్మ్. ఇవన్నీ ఉంటేనే స్ట్రెస్ లెవెల్స్ తగ్గుతాయి. తర్వాత మానసిక ఒత్తిడి మన ఆర్థిక సమస్యల వల్ల ప్రధానంగా వస్తది. ఎమోషనల్ ఇష్యూస్ వల్ల వస్తది. అవును. ఆ! ఇటువంటివి కొంచెం మనము కంట్రోల్‌లో పెట్టుకోవాలి. ఇంటెలిజెంట్‌గా వాటిని కంట్రోల్ చేయగలగాలి. ఇవన్నీ చేస్తేనే మనకు అన్నీ ఉంటాయి. కేవలం మెడిసిన్‌తో కంట్రోల్ చేసుకోవాలనుకుంటే హ్మ్. చాలా సార్లు ఆ మెడిసిన్ సైడ్ ఎఫెక్ట్స్ వల్ల గూడా ఇబ్బందులొస్తా ఉంటాయి. అవును. మెడిసిన్ వాడొచ్చు. హ్మ్. బట్ ఒకవేళ నీ హెల్త్ బాగుండాలనుకున్నప్పుడు లైఫ్ స్టైల్ మోడిఫికేషన్స్ మెడిసిన్ కంటే గూడా ఓకే. చాలా చాలా ఇంపార్టెంట్. ఎమర్జెన్సీ అయినప్పుడు మనం వాళ్ళు జెప్పిన, వీళ్ళు జెప్పిన వైద్యాలు గాకుండా హ్మ్. ఖచ్చితంగా అలోపతి ఒకటే మనల్ని కాపాడుతది. ఓకే. ఎందుకంటే ఎమర్జెన్సీ‌ల ఇప్పుడు హిమోగ్లోబిన్ 5 పడిపోయిందనుకోండి, హ్మ్. కోమాలోకెళ్ళిపోయి చనిపోతాం. కాబట్టి అప్పుడు మనం తీసుకోవాల్సింది ఐరన్ ఇంజెక్షన్స్. కాల్షియం గూడా ఒక్కోసారి చాలా డిప్లీట్ అయితది. డి విటమిన్ అయితే 100కి 80% మందిలో లేదు. చాలా అవును. తక్కువుంటది. హోమోసిస్టిన్ లెవెల్స్ అవి కరెక్ట్‌గా మానిటరింగ్ జేయకపోతే హార్ట్ అటాక్స్ ఒస్తాయి. ఎంత సింపుల్ బి కాంప్లెక్స్‌తో తగ్గించుకోగలుగుతాం. ఓకే. కానీ డాక్టర్స్ చాలామంది అది రాయరు ఆ టెస్టు. హ్మ్. ఎల్‌డిఎల్ ఇదే ట్రైగ్లిసరైడ్స్ వీటి మీదనే ఆధారపడి చూస్తుంటారన్నట్టు. హ్మ్. ఇట్లాంటివన్నీ కొంత అవగాహన మనం పెంచుకోగలిగితే, హ్మ్. కేవలం మెడిసిన్ మీదనే ఆధారపడకుండా లైఫ్ స్టైల్ మోడిఫికేషన్స్‌తోని మనం బాగుంటాము. హ్మ్. అయితే చివరగా ముగించే ముందు అంటే నేనిక ముందయితే మొత్తం హెల్త్‌కి డివోట్ అవును. కావాలనుకుంటున్నా. పాలిటిక్స్ కంటే గూడా. ఇప్పుడు ఒక కంపెనీ పెడుతున్నాం. హ్మ్. ఎల్డర్లీ కేర్ కంపెనీ. ఎల్డర్లీ కేర్. కేర్. హ్మ్. అయితే దాని పేరు ఇంకా ఫైనల్ కాలేదు. హ్మ్. ఇప్పుడు యూఎస్‌లో గాని, ఇతర దేశాలలో ఉన్న ఎన్ఆర్ఐస్ ఉంటారు గదా! హ్మ్. వాళ్ళకి చాలా ఎమోషనల్ ఇష్యూస్ ఉంటాయి. ఫాదర్‌కేమన్నా అయింది, మదర్‌కేమన్నా అయిందంటే ఇమ్మీడియేట్‌గా టికెట్ ఎంతున్నా గూడా కొనుక్కొని అవును. ఒకసారి ఏమైంది ఏదో కంట్రీకి పోయినప్పుడు ఎయిర్‌పోర్ట్‌లో కౌంటర్‌లో హ్మ్. మనకు ఈ బోర్డింగ్ పాస్ ఇస్తారు గదా! అవును. వాళ్ళు రిక్వెస్ట్ చేశారు. సార్ ఫ్లైట్ ఫుల్ ఉంది. హ్మ్. మీకు అర్జెంట్ ఏం లేకపోతే మీకు హోటల్ ఏర్పాటు చేస్తాము. హ్మ్. రేపు సేమ్ ఫ్లైట్ రేపు హ్మ్. సాయంత్రము ఇదే ఫ్లైట్‌లో మీరు పోవచ్చు. హ్మ్. దీనివల్ల మీకొచ్చే బెనిఫిట్ ఏందంటే దాదాపు ఒక $5,000 మీకిస్తాం మేము. హ్మ్. అంటే ఎందుకు అంత అవసరం ఏంది? 5,000 చాలా పెద్ద అమౌంట్. అవును. అంటే వాళ్ళ ఫాదర్ ఎక్స్‌పైర్ అయ్యిండు. ఇట్లా ఎమర్జెన్సీ ఉన్నప్పుడు ఏమైద్దంటే టికెట్ చాలా ఎక్కువ పెట్టి కొనాల్సొస్తది. హ్మ్. అట్లాంటి సిట్యుయేషన్‌లో ఒక ఎల్డర్ సన్‌లాగా హ్మ్. ఈ కంపెనీ ఉంటది. ఎల్డర్లీ కేర్. టోటల్ హెల్త్ రిలేటెడ్ ప్రతి సర్వీస్ దాన్ని ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌తోని లింక్ జేస్తున్నాం. ఓకే. తర్వాత సైన్స్ అండ్ టెక్నాలజీలో వచ్చిన ప్రిడిక్టివ్ అనలిటిక్స్ గానీ, ఇప్పుడు ఫార్మకో జెనోమిక్స్ అని జెప్పి ఓకే. నాగేశ్వర రెడ్డి గారు ఒక
ఇంజెక్షన్ ఒక టెస్ట్ 5,000కు చేస్తున్నారు. ఈ జెనెటికల్ టెస్ట్‌లకి ఇదివరకు 30,000, 50,000 అయ్యేది. అంటే అది దాని ఉద్దేశ్యం ఏందంటే 10 మంది ఉంటే ఒకటే టాబ్లెట్ ఒకటే ప్రాబ్లమ్‌కి అందరికి సేమ్ పని చేయకపోవచ్చు. ఎవరికి పని చేస్తది, ఎవరికి పని చేయదు. మెడిసిన్ సైడ్ ఎఫెక్ట్స్ ఏముంటాయి. ఇట్లా వాళ్ళకి తెలిసిపోతది దానివల్ల. ఇట్లాంటియన్నీ కూడా జోడించి ఈ కంపెనీ ఏం చేస్తదంటే ఎల్డర్లీ పీపుల్‌కి హెల్ప్ చేస్తది. ఎన్ఆర్ఐస్ గానీ, ఇక్కడ ఉన్న వాళ్ళకి కానీ. సెకండ్ ఏందంటే కొంతమందిని డిశ్చార్జ్ చేస్తారు. ఇంకా వీళ్ళకి మా దగ్గర ట్రీట్మెంట్ లేదు. లాస్ట్ స్టేజి. అటువంటి వాళ్ళకు న్యూట్రిషన్ ద్వారా ఇప్పుడు ఈ వాత, పిత్త, కఫ బ్యాలెన్స్ చేయడం ద్వారా సర్వైవల్ టైం పెరుగుతది. ఒక్కోసారి మిరాకిల్‌గా డాక్టర్ చనిపోతాడన్న వ్యక్తి కూడా బతకొచ్చు. ఈ కేర్ కూడా ఎల్డర్లీ కేర్ కూడా. ఇక మేము అనుకున్నాం ఏందంటే ఇక టీమ్ ఉంది. అసలు ప్రాణదానం కంటే గొప్పదానం లేదు. ఒక మనిషి ప్రాణాలను నిలబెట్టడం. సో ఈ పాలిటిక్స్ ఎట్లా ఉండేటియే. తెచ్చిన తెలంగాణను వాళ్ళకి వదిలేద్దాం. ఎవరెవరు ఏం చేసుకుంటారో చేసుకోనియండి. లైఫ్ అంతా ఇదే పాలిటిక్స్‌లో గడపాలనే ఉద్దేశం లేదు. కొన్ని మంచి పనులు చేద్దాం అనేది ఇది ఒక ఆశయంగా పెట్టుకున్నాం. హెల్త్ అవేర్‌నెస్ క్రియేట్ చేయడం. డైలీ నా షెడ్యూల్‌లో ఎక్కువ భాగం నేను కార్‌లో పోతున్నప్పుడు గానీ, ఇంట్లో గానీ ఈ బుక్స్ చదువుతా ఉంటా. హెల్త్‌కి సంబంధించిన బుక్స్ అవన్నీ కూడా. అట్లా లైఫ్ స్టైల్ మోడిఫికేషన్స్ అనేటివి మనం బాగా ప్రమోట్ చేయాలి మీడియా ద్వారా కూడా. చిన్న పిల్లల దగ్గర నుంచి జంక్ ఫుడ్ ఎట్లా అవాయిడ్ చేయాలి. తల్లిదండ్రులకు వాళ్ళ పిల్లల విషయంలో, ఫుడ్ విషయంలో. ఇవి గర్భిణీ స్త్రీలకు కూడానమ్మా. ఇప్పుడు ఆటిజం ఎందుకు వస్తున్నది చాలా మందికంటే ఇప్పుడు ఐరన్ సప్లిమెంట్స్ రాస్తారు. తర్వాత కాల్షియం రాస్తారు, ప్రోటీన్ రాస్తారు. డాక్టర్స్ రాస్తారు. కానీ మెడికల్ షాప్‌లో మనకు దొరికేటివి ఏంటంటే ప్రిజర్వేటివ్స్, కెమికల్, సింథటిక్ అన్నీ ఉన్నవవి. న్యాచురల్ కాదు. కానప్పుడు ఏమైద్దంటే పిండం మీద, గర్భంలో ఉన్న పాప మీద దాని ఎఫెక్ట్ ఉంటది. వాళ్ళ బ్రెయిన్ మీద చాలా ఎఫెక్ట్ పడుతది. ఒకవేళ సింథటిక్ ఐరన్ గనుక వాళ్ళకిచ్చినట్టయితే. అంటే మనకు న్యాచురల్ ఐరన్ ఏమో స్పినాచ్, పాలకూర ఇట్లాంటి వాటి నుంచి తీస్తారు. రాగి ఇట్లాంటి వాటి నుంచి. కానీ ఐరన్ నుంచి, స్క్రాప్ నుంచి తీసేది అవి మనకిప్పుడు అక్కడ టాబ్లెట్స్ అవి. కాల్షియం కూడా కాల్షియం కార్బోనేట్ మనకు గోడకు ఏసే కలర్ సున్నం ఉంటుంది కదా! లేదా షెల్ కాల్ అని చెప్పి సముద్రపు చిప్పల నుంచి తీసిన కాల్షియం. ఇవి అబ్జార్బ్ కావు. వీటితో ప్రాబ్లమ్ ఏందంటే అందులో కాల్షియం లేదని కాదు, ఇందులో ఐరన్ లేదని కాదు. ఇవి అబ్జార్బ్ కావు. అబ్జార్బ్ కాకపోవడం వల్ల బేబీ మీద తల్లి మీద కూడా ఎఫెక్ట్ ఉంటది. ప్రోటీన్ చాలా అవసరం. బేబీ పెరగాలంటే మాంసకృత్తులు కావాలి. బట్ ఆ ప్రోటీన్‌లో కలర్స్, అడిటివ్స్, ప్రిజర్వేటివ్స్. తర్వాత అబ్జార్ప్షన్ రేటు నాట్ ఈవెన్ 30%, 40%. మరి ఇక ఇట్లున్నప్పుడు ఇవన్నీ కూడా చిన్నప్పటి నుంచే పిల్లల హెల్త్‌ని పాడు చేస్తూ ఉన్నాయి. మేము ఒక మాడ్యూల్ తయారు చేస్తున్నాం. ఏందంటే పెళ్ళైనప్పుడే ఆ పిల్లలకి ఈ ఎడ్యుకేషన్ ఇవ్వాలి. కన్సీవ్ కావడానికి కూడా ఒక అర్హత కావాలి. ఇవన్నీ పారామీటర్స్ కరెక్ట్ ఉన్నాయా? లేవా? కాల్షియం కరెక్ట్ ఉందా? లేదా? ఫోలిక్ యాసిడ్ కరెక్ట్ ఉందా? లేదా? ఐరన్ కరెక్ట్ ఉందా? లేదా? ఇవన్నీ కరెక్ట్‌గా చెక్ చేశాక ఇప్పుడు మీరు కన్సీవ్ కావచ్చని చెప్తే, లేదంటే వాళ్ళు జాగ్రత్తలు తీసుకుంటారు. తీసుకొని ఇప్పుడు కన్సీవ్ కావద్దని అనుకుంటారు. పోస్ట్‌పోన్ చేస్తారు. ఏదో తల్లిదండ్రులు ఆశీర్వదించినట్టుగా, వాళ్ళు ఒత్తిడి చేసినట్టుగా, అత్తామామలు ఒత్తిడి చేసినట్టుగా ఎప్పుడంటే అప్పుడు కాదు. వాళ్ళేందంటే మేము ఇప్పుడు కంఫర్టబుల్‌గా ఉన్నాం. ఇంకోటి మెంటల్ స్ట్రెస్ ఉందా? భర్తకు జాబ్ లేదనుకో, రోజు ఇంట్లో నరకం. ఫైనాన్షియల్ ప్రెషర్స్. భర్త ప్రాబ్లమ్స్ అన్నిటిని భార్య ఓన్ చేసుకుంటది. ఆ మానసిక వ్యధ ఆమె పుట్టే పిల్లలు అనారోగ్యంతో పుట్టడానికి కారణమవుతది. ఇట్లాంటి చాలా సార్లు అబార్షన్స్ అవుతుంటాయి. అంటే ఒక్కొక్క దానికి ఇంటర్‌లింక్ ఉంటది. కాబట్టి లైఫ్ స్టైలు ప్లస్ మన ఆర్థిక పరిస్థితులు, మన మానసిక పరిస్థితులు ఇవన్నీ మ్యాచ్ చేసుకుంటే తప్ప మనం ఈ ప్రపంచంలో ఆరోగ్యంగా ఉండలేం. తర్వాత ఈ పొల్యూషను, ఫుడ్ పొల్యూషన్ ప్రధానంగా. ఈ కూరగాయలలో వాటిలలో పెస్టిసైడ్ ఎఫెక్ట్స్ కడిగితే పోయేటివి కాదు ఇవి. కాబట్టి మనమే ఇంట్లో పూల మొక్కలకు బదులు ఆకుకూరలు పెంచుకోవాలి. అట్‌లీస్ట్ ఆకుకూరన్నా మనకు స్వచ్ఛమైనది మనం తిన్నట్టయితే కావాల్సిన పోషకాలు మనకొస్తాయి. ఇట్లాంటి జాగ్రత్తలన్నీ తీసుకోవాలి. చివరగా అందశ్రీ గారి విషయంలో ఏ తప్పైతే అందశ్రీ గారు చేశారో ఇంకెవరు కూడా అట్లా చేయకూడదు. నెగ్లిజెన్స్ అనేది ఒక మంచి ఇంకో 30, 40 ఏళ్ళు ఆయన కట్టుకున్న ఇంట్లో ఉండలేని పరిస్థితే కాకుండా ఎంతో మంచి సాహిత్యాన్ని బయటికి రావాల్సిన అవకాశం ఉండే. కాబట్టి ఆయనను మనం దృష్టిలో పెట్టుకోవాలి. ఆయన చేసిన తప్పులు మనం చేయకూడదు. యెస్ సార్. మీరు ఒక పెద్ద ఆరోగ్య విప్లవం తీసుకోబోతున్నారు. సో అది సక్సెస్ అవ్వాలి. నిజంగా
మీరు చెప్తుంటే అన్నిటికంటే కూడా ఆరోగ్యం పరంగా అల్లోపతి కంటే ఒక్కోసారి ఆయుర్వేదం నమ్మాలి అని అనిపిస్తది. ఒక్కోసారి అల్లోపతే నమ్మాలి. మీరు ఎమర్జెన్సీలో క్రానిక్ తప్పదు ఇంకా. ఎమర్జెన్సీ‌ల తప్పదు. తప్పదు అల్లోపతి నమ్మాలి. అల్ అసలు వీటన్నిటికి ఒక సొల్యూషన్ అంటే ఇప్పుడు మీరు తీసుకొచ్చేది యెస్. యెస్. అవుతది. అవ్వాలి. ఇంటిగ్రేటెడ్ ఇది. రైట్. ఇంటిగ్రేటెడ్. సో, అవ్వాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం సార్. మంచి థాంక్ యూ. టిప్స్ చెప్పినారు. అలాగే జాగ్రత్తలు చెప్పినారు. ఇది నిజంగా మనం కంటిన్యూ చేద్దాం. ఎందుకంటే థాంక్ యూ. హెల్త్ టిప్స్ అనేవి నిర్విరామంగా మనం మన ఛానల్ నుంచి ఇవ్వటానికి మేము చాలా సిద్ధంగా ఉన్నాం. మీరు కూడా కోఆపరేట్ చేస్తారని యాహ్! యాహ్! కోరుకుంటూ యాహ్! థాంక్ యూ సో మచ్ సార్. థాంక్ థాంక్ యూ. యూ.